హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇవాళ మనం ఒక పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందామండి. నార్మల్గా పేరెంటింగ్ అనగానే చాలామంది ఏం చేస్తారు, పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు, పిల్లల్ని అసలు ఏమీ అనకూడదు, జస్ట్ అలా వదిలేయాలి అంతే. అది బాగానే ఉంది. అయితే ఏదో టీంకి ఎక్కడో వాళ్ళకి అనిపించినట్టుంది, ఏంద్రాబాయ్ సొల్లు, అసలు చూద్దాం అసలు ఇలా చేస్తే ఏమవుతుందో అని దాని మీద ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ స్టడీలో వాళ్ళు పిల్లల్ని ఒక గ్రూప్ ఆఫ్ పిల్లల్ని తీసుకొచ్చి సేమ్ వాళ్ళని ఏమనకుండా తిట్టకుండా కొట్టకుండా ఏమనకుండా జస్ట్ ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ ఇది చేయరా ఇది చేయరా ఇది చేయరా అని చెప్పి చెప్పారు. వాళ్ళు అలాగే చేసుకుని పెరిగారు. ఇప్పుడు పెరిగిన తర్వాత వాళ్ళంటే ఎక్స్పెరిమెంట్ కోసం వాళ్ళు ఏమీ అనలేదు, బాగానే ఉంది. బట్ వాళ్ళు సొసైటీలోకి వెళ్తే ప్రతి ఓడు గెలిగేటోడే బయట. మరి దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఇక్కడే వచ్చింది పాయింట్. వాళ్ళు బయటికి బాగానే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవడైనా కొద్దిగా కోపడినా, కొద్దిగా వాళ్ళని ఏమన్నా కొంచెం క్రిటిసైజ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ లోపల బాయిల్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎవరైనా ఏమనంటే వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్నామండి, మన జనరేషన్లో మన పేరెంట్స్ మన పేరెంట్స్ వాళ్ళ తాతలు కాస్త బెల్ట్ తీసుకొని దేవశుద్ధి చేసినందుకే ఇవాళ ఈ కార్పొరేట్ జాబ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎంత కోపం ఉన్నా సరే, మనం ఆ కార్పొరేట్ జాబ్ చేస్తున్న బిల్డింగ్ పైకి దూకకుండా ఇంకా జాబ్ చేసుకుంటూ ఈ లైఫ్ని గడుపుతున్నాం. మనం ఫ్యామిలీ లైఫ్, కార్పొరేట్ లైఫ్, ఇంటి లైఫ్, పేరెంట్ లైఫ్, ఇంత చూసుకుంటూ మనం బతుకుతున్నామంటే కాస్త మనకి ఆ స్ట్రెస్ని ఎలా తీసుకోవాలి, ఆ ప్రెజర్ని ఎలా తీసుకోవాలో చిన్నప్పటి నుంచే అలవాటు అవ్వడం వల్ల మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మనం కూడా ఆ ప్రెజర్ని, ఆ హ్యాండిల్ చేసే విధానాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. మీరు ఏమి అనకుండా ఇలా గాజు బొమ్మలాగా పెంచుకొని బయటికి పంపిస్తే నీ గాజు బొమ్మని అందరూ గాజు బొమ్మలాగే చూస్తారు అనుకోవడం తప్పు. మన పిల్లలంటే మనకు ముద్ద అండి, బయటికి వెళ్తే ఎవడండి అనేది ఎవడు అండు. వాళ్ళ ఒరిజినల్ ఫ్యాక్ట్ని బయటకు వెళ్ళి యాక్సెప్ట్ చేసి ఫేస్ చేయాలి. ప్లే టైము, స్క్రీన్ టైంతో పాటు కాస్త టఫ్ టైం కూడా మన పిల్లలకి మనం ఇవ్వాలి. ఆ టఫ్ టైం ఇస్తేనే వాళ్ళు బయటికి వెళ్ళి రేపొద్దున ఈ సొసైటీని ఫేస్ చేయగలరు. లేకపోతే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గారాబంగా పెంచి ఏమనకుండా శుద్ధి చేసి తిట్టడం, కొట్టడం కరెక్ట్, కానీ ఎక్కడ దాకా ఒక స్టేజ్. దాన్ని మరి బెల్ట్ తీసుకొని కొట్టమన్నా కానీ ఒళ్ళంతా పగిలిపోయి రక్తాలు వచ్చేది కాదండి. భయపెట్టాలి, వాళ్ళని ప్రెజరైజ్ చేయాలి, కొంచెం తన స్ట్రెస్ కూడా హ్యాండిల్ చేసే విధంగా మనం మార్చాలి, తప్పదు. సో యాజ్ ఎ పేరెంట్గా చెప్పింది, మావాడు కూడా కిందకి వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్గా ఎప్పుడు కింద పంపించేవాడిని వచ్చినప్పుడు. సో మా ఊరికి ఆడుకోవడానికి కింద పంపించాను. నలుగురితో కలవకపోతే బాగోదేమో అని నలుగురు అంటున్నారని సరే పంపించారు. వెళ్ళిన 2 రోజులకి వాడు ఎవడో కటిఫ్ అన్నాడంట. కటిఫ్ అన్నందుకు వాడు మూల కూర్చొని ఎడుతూ ఉన్నాడు. సో కటిఫ్ అన్నందుకు ఏడుస్తున్నాడంటే ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం రావట్లేదని నేను రియలైజ్ అయ్యా. నేను నేర్పించాలనుకుంటున్నాను. నాకు అనిపించింది మీకు షేర్ చేద్దామని. మీరు కూడా అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే కాస్త చూసుకోండి. అది ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. ఓకే.